నా మీద కక్షతో నన్ను అమెరికాకు పోకుండా ఆపింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి బడేబాయి మీద విపరీతమైన నారాజైతుండు. నా పర్యటన అడ్డుకున్నారు, కానీ నా లక్ష్యాన్ని మీరు ఆపలేరు. అందుకే అధికారులను అమెరికాకు పంపించిన. ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను తిరస్కరిస్తున్నారు అని అంటే సమీక్షించకుండా, సమాచారాన్ని సేకరించకుండా, ప్రధానమంత్రిగా దృష్టిలో లేకుంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయా? తెలంగాణ అంటే చులకన, తెలంగాణ అంటే చిన్నచూపు, తెలంగాణ అంటే వివక్ష. తెలంగాణ అభివృద్ధిని ఏ విధంగా అయినా అడ్డుకోవాలని గుజరాతీ నాయకత్వం ఈరోజు కుట్ర చేస్తున్నది. అసలు అమెరికా పర్యటన రద్దు వెనక కేంద్రం చెప్పిన కారణం మామూలు విషయం ఏం కాదు. ఒక ముఖ్యమంత్రి తన స్థాయికి తగ్గట్టు పనులు అక్కడ చేయబోతుండు, అందుకే రద్దు చేసినాం అని చెప్పి కేంద్రం అంతా క్లియర్ కట్గా చెప్పినాక కూడా ఇంకా ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఆల్రెడీ షెడ్యూల్ ఫిక్స్ అయింది, పర్మిషన్ కోసం అక్కడ పెట్టిండు, యూకేకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చిరు, యూకేలో ఉన్నప్పుడు అమెరికాకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు గవర్నమెంట్. అంటే ఏదో జరిగింది మధ్యలో, ఇందులో ఏదో విషయం ఉంది. రీసెంట్గా అమెరికా నిఘా వర్గాల సమాచారం మేరకు హైదరాబాద్లో, మహారాష్ట్రలో కొన్ని క్రైమ్స్ ఆపగలిగినారు ఇక్కడున్న పోలీసులు. అంటే నిరంతరం అమెరికా నిఘా కన్ను ఇక్కడ కూడా పనిచేస్తుంది. అట్లాంటిది అమెరికాలో రేవంత్ రెడ్డి చేయబోయే పనుల గురించి అక్కడి గవర్నమెంట్కి సమాచారం ఉండదా? సో ఈ మధ్యలో అంటే సీఎం రేవంత్ రెడ్డి యూకే పర్యటనలో ఉన్నప్పుడు అమెరికా గవర్నమెంట్ నుంచి ఇండియన్ గవర్నమెంట్కి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ ఆ అనుమతిని రద్దు చేసి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. దీని మీద ఎన్డీటీవీ, ది ట్రిబ్యూన్ లాంటి జాతీయ మీడియాల్లో కూడా కథనాలు పబ్లిష్ అయినాయి. ఏం కథనాలు పబ్లిష్ అయినాయి అంటే న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీని కలవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది, అందుకే రద్దు చేసిర్రు అని చెప్పి జాతీయ మీడియాలో కథనాలు వచ్చినాయి. ఎవరు జోహ్రాన్ మమ్దానీ? అందరికీ తెలిసిందే, న్యూయార్క్ మేయర్గా 34 ఏళ్ల వయసులో, అతి చిన్న వయసులో సౌత్ ఏషియన్ నుంచి ఎన్నికైన ఒక భారతీయ సంతతికి చెందిన వ్యక్తి. ఈయన పేరెంట్స్ ఇద్దరిది ఇండియానే, తల్లి ప్రముఖ సినిమా దర్శకురాలు, తండ్రి ఒక ప్రొఫెసర్. వీళ్ళు ఫస్ట్ వెళ్ళి ఉగాండాలో సెటిల్ అయ్యారు, అక్కడి నుంచి వెళ్ళి అమెరికాలో సెటిల్ అయ్యారు. అట్లా అమెరికా పౌరసత్వం పొంది అక్కడే మేయర్ అయ్యిండు. ఈయనకి భారతదేశం మీద ఏదో అకారణమైన ద్వేషం, తరచూ ఆ విషయాల్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తూనే ఉంటాడు. గతంలో కూడా భారత్ మీద రకరకాల విద్వేషకరమైన వ్యాఖ్యలు చేసిండు. సో అట్లాంటి మమ్దానీని నీకు కలవాల్సిన అవసరం ఏంది అని చెప్పి జాతీయ మీడియా ప్రశ్నిస్తుంది. బీజేపీలో ఉన్న కొద్దిమంది పెద్దలు కూడా ప్రశ్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, లేదు నేను మమ్దానీని కలవాలనుకోవడం నా షెడ్యూల్లో లేదు, అయినా కలిస్తే తప్పేంది అని అంటాడు. సో కలిస్తే తప్పేంది అంటే షెడ్యూల్లో లేదు, కానీ ఎక్కడో ప్లాన్ చేసుకున్నారా? ఇప్పుడు ఈ అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. ఇంతకీ మమ్దానీ అసలు ఈయన ముచ్చట చూద్దాం. ఈ మమ్దానీ న్యూయార్క్ మేయర్గా గెలవడానికి పెట్టిన పథకాలు, అట్లనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎలక్షన్లో అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలు ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయి. ఫస్ట్ జోహ్రాన్ మమ్దానీ అధికారంలోకి రావడానికి ఏం హామీలు ఇచ్చిండో ఒకసారి చూద్దాం. ఈయన 2025 నవంబర్లో న్యూయార్క్ సిటీ మేయర్గా పోటీ చేసిండు, గెలిచిండు. 2026 జనవరి 1వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసిండు. ఈయన ఈ అధికారంలోకి రావడానికి రకరకాల హామీలు ఇచ్చిండు. అందులో ఒకటి రెంటల్ రెగ్యులైజేషన్, అంటే రెంట్లు విపరీతంగా అడ్డగోలుగా పెరగకుండా నేను ఒక పాలసీ తీసుకొస్తా అన్నాడు. ఇక రెండో హామీ ఏంటంటే ఉచిత పిల్లల సంరక్షణ, దీన్నే యూనివర్సల్ చైల్డ్ కేర్ అన్నాడు. అంటే ఇప్పుడు చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్లోకి వెళ్ళిపోతే చైల్డ్ కేర్ లాంటివి ఉంటాయి కదా, అవి గవర్నమెంట్ తరఫున ఫ్రీగా ఇస్తామని అన్నాడు. ఇక ఆ తర్వాత ఫ్రీ బస్, సేమ్ కాంగ్రెస్ ఇచ్చినట్టే ఒక ఫ్రీ బస్ హామీ ఇచ్చిండు. అమెరికాలో మళ్ళక్క 2 వీలర్స్ ఉండవు, అక్కడ వెళ్తే కారు ప్రయాణం లేదంటే బస్సు. సో ఈ బస్సు ప్రయాణాన్ని ఫ్రీగా ఇస్తా అన్నాడు. దాంతో అక్కడ ఉన్న ప్రజలు సంబరపడి ఓట్లేసిర్రు. సేమ్ అంతే, ఉచితాలు ఎక్కడైనా, ఇండియాలో అయినా అంతే, అమెరికాలో అయినా అంతే. హ్యూమన్ సైకాలజీ అంతా, ఏది ఫ్రీగా వస్తా అంటే దాన్ని వెనకాలబడి పరిగెడతారు. ఆ తర్వాత కనీస వేతన పెంపు 2030 సంవత్సరానికి వచ్చేసరికి ఒక వ్యక్తికి గంటకు కనీసం $30 శాలరీ వచ్చేలా ఖచ్చితంగా చూస్తా అన్నాడు. వాస్తవానికి ఇది ఆయన చేతిలో పని కాదు, మొత్తం అమెరికా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, న్యూయార్క్ లోకల్ గవర్నమెంట్ చేతిలో ఉండదు. అయినా కూడా ఆ హామీని ఇచ్చిండు. ఇక ఆ తర్వాత ధనికుల మీద పన్ను, అంటే ఈ పథకాలన్నీ అమలు చేయాలంటే పైసలు కావాలి కదా, మరి ఎక్కడి నుంచి వస్తాయి అంటే ధనికుల మీద పన్నేస్తా అని అన్నాడు. ఏడాదికి $1 మిలియన్ కంటే ఎక్కువ సంపాదించేటోళ్ళ మీద 2% ఎక్స్ట్రా పన్నేస్తా అని చెప్పి ప్రకటించిండు. ఇక ఆ తర్వాత మన దగ్గర రేషన్ షాపులు పెట్టినట్టే అక్కడ కూడా మున్సిపల్ స్టోర్స్ పెడతా అని చెప్పి ప్రకటించిండు. మరి ఇందులో ఏమన్నా అమలైనాయా అంటే సేమ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఎట్లయితే ఈ హామీల అమల్లో 3 అడుగులు ముందుకి 6 అడుగులు వెనక్కి అన్నట్టుందో అక్కడ కూడా ఆయన పరిస్థితి ఇట్లనే ఉంది. హామీలు అయితే ఇచ్చిండు, గుప్పిచ్చిండు, అధికారంలోకి వచ్చిండు, కానీ ఇప్పుడు అక్కడ ఏం చేయలేకపోతుండు. ఈయన చేసిన రెండే రెండు, ఒకటి ఏంటంటే యూనివర్సల్ చైల్డ్ కేర్లు పెట్టిండు, అది కూడా అంతంత మాత్రమే నడుస్తుంది. రెండోది రెంటల్ ఫ్రీజ్ మీద కొన్ని పాలసీలు తీసుకొచ్చిండు, కానీ అది అక్కడ పర్ఫెక్ట్ గా అమలవుతున్న దాఖలాలు అయితే కనిపించట్లే. ఇక మిగతా ఏ హామీ అమలు కాట్లా. ఉచిత బస్సు పథకం అన్నాం కదా, అది కూడా చేయలేకపోతుండే. ఎందుకంటే
అక్కడ మనలాక ఆర్టీసీ ఉండదు, ప్రైవేట్ బస్సులకి గవర్నమెంట్ డబ్బులు ఇస్తే ఉచిత బస్సు పథకం అనేది రన్ అవుతుంది. కానీ నిధుల కొరత వల్ల ఆ పని చేయలేకపోతుండు. ఈయన ఇచ్చిన హామీల వల్ల న్యూయార్క్ నగరం $10 బిలియన్ ఆర్థిక లోటును ఎదుర్కోబోతుంది అని చెప్పి అక్కడ వివిధ సంస్థల సర్వే రిపోర్ట్లు కూడా వస్తున్నాయి. సో అట్లుంటది అనమాట ముచ్చట. అంటే రెండే. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ తీరు, అక్కడ మమదాని లోకల్ గవర్నమెంట్ తీరు ఒకలాగే ఉంది. సరే, దేనికి గెలుద్దాం అనుకున్నారో, వాళ్ళ అనుకున్న సంబంధాలు ఏందో మనకు తెలియదు. కానీ మొత్తానికి ఇదన్నమాట విషయం. అంటే హామీలు ఇచ్చి అమలులో విఫలమైన 2 గవర్నమెంట్ల మధ్య జరగబోయే మీటింగ్ని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందనమాట. ఇది ముచ్చట.